వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహిదేవి కోరుకుంటే కొంగు బంగారం చేసేటటువంటి స్వరూపం అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే వారాహి నవరాత్రుల్ని మరి ఎవరెవరు ఎలా చేసుకోవాలి, రోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏమిటి, పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఇవన్నీ ఖచ్చితంగా మీలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇవన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన అక్క స్రవంతి గారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అక్క. మీకు అందరికి కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని కోరుకుంటూ మాట్లాడుకో. ఏదో కరెక్ట్ పర్సన్ ఖచ్చితంగా. ఎందుకు అంటే వారాహిదేవిని ఎన్నో సంవత్సరాలుగా కొలుస్తూ ఉన్నారు. చక్కగా చాలా విశేషంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా మనం చేసుకున్నాం కదా. ఆషాఢ పూర్ణిమకి పూర్ణాహుతి చేసుకున్నాం 4 ఏళ్ల క్రితం. కాశీకి వెళ్ళాము, తర్వాత త్రిపురాంతకానికి వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్. అద్భుతం అక్క. సో మరి వారాహిదేవిని ఎలా పూజించుకోవాలి అంటే డే 1, డే 2, డే 3 అలా సపరేట్ గా 9 వీడియోస్ మనం ప్రేక్షకులకు అందిస్తే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని నా భావన అక్క. ఒక రోజు ముందు వీడియోస్ అన్ని కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే చక్కగా ఫాలో చేసేసుకోవచ్చు వాళ్ళు. ఏం పూజ చేసుకోవాలి, ఎలా దండం పెట్టుకోవాలి, ఇవన్నీ మరి మొదలు పెడదాం అక్క. తప్పకుండా. మరి మొదటి రోజు అమ్మవారిని ఏ నామంతో పిలుస్తారు, ఎలా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి, అలాగే ఏ నామాల్ని ఖచ్చితంగా చదువుకోవాలి, ఏ సమయంలో చెయ్యాలి, ఏ నివేదన పెట్టాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను. అమ్మవారి పూజ ఎప్పుడు కూడా మనం చంద్రోదయం అయిన తర్వాత అంటే సాయంత్రం పూట ఒక కనీసం 6:30 తర్వాత మనం అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండాల్సింది ఆవ నూనె, అలాగే ఎర్రటి పువ్వులు, అలాగే దుంపలు ఏమైనా బంగాళదుంప, అలాగే బీట్రూట్, అలాగే రాడిష్, ముల్లంగి, ఇట్లా దుంపలు ఏమన్నా ఉంటే కనుక ఒక 5 రకాలు పెట్టుకొని వాటి మధ్యలో దీపం పెట్టడం. చిలకడ దుంప, వాటి మధ్యలో దీపం పెట్టడం. పచ్చివే నివేదన పెట్టుకొని అవన్నీ నెమ్మదిగా ఆవుకి తినిపించవచ్చు, లేకపోతే ఎక్కడైనా రావి చెట్టు దగ్గర కూడా వేయచ్చు. ఆవుకి తినిపిస్తే చాలా మంచిది అనమాట. అలాగే కంద దీపం పెట్టాలి అనుకుంటే కనుక కందం తీసుకొని వచ్చి పైన కొంచెం తీసేసి అందులో పసుపు కుంకుమ మొత్తం రాసి చక్కగా ఆవ నూనె వేసి ఒత్తు వేసి దీపం పెట్టడం అనేది చాలా మంచిది. లాస్ట్ టైం ఒక అమ్మాయికి చేసుకుంటే కందలో మొత్తం ఇట్లా వారాహి అమ్మవారి షేప్ వచ్చేసింది కంద కూడా. మళ్ళీ ఆ అమ్మాయి మధ్యలో వెళ్ళి వస్త్రం అది తీసుకొచ్చి కట్టింది అనమాట కందకి. అమ్మవారు చాలా క్షిప్ర ప్రసాదిని, చాలా తొందరగా పలుకుతారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డే స్వప్న వారాహి కింద తీసుకుందాం. ఇక్కడ మనకి దైనందిన జీవితంలో అమ్మవారిని ఎలా పూజించాలి అనేది చూసుకొని నేను అమ్మవారి స్వరూపాలు తీసుకుంటున్నాను. యాక్చువల్ గా ధూమ్ర వారాహి అని, లేదు అంటే కనుక శ్వేత వారాహి అని చెప్పి, కిరాత వారాహి అని చెప్పి అవన్నీ చెప్తున్నారు. కానీ నేనేం చేస్తాను అని అంటే అసలు అమ్మవారు లలిత అమ్మవారి నుంచే వచ్చారు కాబట్టి అమ్మవారి స్వరూపాలు ఎంత ఈజీగా ఉన్నాయి, దైనందిన జీవితంలో మనకి అమ్మ ఎలా మనకి అనుగ్రహిస్తారు అనే దాని మీద నేను తీసుకోవడం జరిగింది. నేను ప్రతి దానికి నా దగ్గర ఒక ఆలోచన అనేది ఉంది, ఖచ్చితంగా చెప్తాను మీకు. స్వప్న వారాహి కిందకి తీసుకున్నాను. స్వప్న వారాహి అమ్మవారిని ఏంటి అంటే అమ్మవారు ఏదైనా ఉంటే గనక మనకి కలలో కనిపించి చెప్తారు, మనకి అభయం అందిస్తారు అనేది ఖచ్చితంగా నమ్మండి. నేను ఈయన గురించి ఫస్ట్ ఇంకా ఒంట్లో బాగుండడం స్టార్ట్ అంటే బాగాలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ చాలా భయపడి అమ్మను వేదన చేయాలి, ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి ముందు అని చెప్పి నేను దండం పెట్టుకున్నప్పుడు ఇలానే అందరు ఉంటారు కదా మా ఇంట్లో పూజ రూమ్ లో లేని వాళ్ళు ఎవరు, దేవాలయం, వాళ్ళందరికీ చెప్పాను మీరు ఎవరు నా కల్లో కనిపించి చెప్తారో ధైర్యం మీకే వదిలేస్తున్న చాయిస్, నాకు కలలో కనిపించి నాకు ధైర్యాన్ని చెప్పండి అని అన్నప్పుడు వారాహి అమ్మవారు కనిపించారు కలలో. ఎంత అంటే మధ్య దారిలో చౌరస్తాలో ఆవిడ ఇట్లా పెద్దగా ఉందట ఆవిడ విగ్రహం, నవ్వుతూ నన్ను అభయం ఇచ్చారు అమ్మవారు. చక్కగా నామం కూడా ఇప్పటికి నాకు తెల్లటి నామము, ఇదంతా యు ఏమో తెలుపు, మధ్యలో బొట్టేమో ఎర్ర నామం కనపడుతూ ఇచ్చారనమాట. అంటే అభయం అనేది అందించారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆ అభయం మరి ఈయనను రక్షించలేదా అనడానికి కాదు, ఆయన లాస్ట్ మినిట్ వరకు
ఇబ్బంది పడకుండా ఆవిడ చూసుకున్నారు. లాస్ట్ మింగుడు పడలేదు ఇంకొక 2 రోజుల్లో. భయం అనిపించింది, మింగుడు ఎందుకు పడట్లేదు అని అమ్మవారికి దండం పెట్టుకుంటే ఆ రోజే మళ్ళీ వెంటనే 10 నిమిషాల్లో మింగుడు పడింది. వెంటనే మళ్ళీ ప్రోటీన్ వాటర్ తాగగా ఫాస్ట్ గా అలా అమ్మవారు ఎప్పటికప్పుడు రక్షిస్తూనే వచ్చారు. కాబట్టి అలా స్వప్నంలో తెలియచేస్తారు అమ్మవారు. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మని నమ్మండి. అలాగే దీపం పెట్టుకునేటప్పుడు, మీరు దీపం పెట్టేటప్పుడు మీ ఇష్టం, 11 దీపాలు పెట్టచ్చు, 5 దీపాలు పెట్టచ్చు. అమ్మవారికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం, 5 దీపాలు పెట్టుకోవచ్చు. అలాగే అమ్మని కొలిచేటప్పుడు 12 ద్వాదశ నామాలు, అలాగే వారాహి కవచం ఒకటి, వీలైతే గనక వారాహి సహస్రనామ స్తోత్రం గనక చదువుకుంటే చాలా మంచిది. ఇప్పటికీ కొన్ని చోట్ల నేను మల్లెపూలు చూస్తున్నాను. మల్లెపూలు చక్కగా ఎక్కువగా తెచ్చుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మల్లెపూ వేస్తూ కూడా అమ్మవారికి సహస్రనామ స్తోత్రం చదివితే చాలా మంచి ఫలితం. అశ్వమేధ యాగం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం సహస్రనామ స్తోత్రం చదవడంతోనే వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అద్భుతం. అయితే అది చదవలేని వాళ్ళు కనీసం మీరు ద్వాదశ నామాలు కవచం అయితే ఖచ్చితంగా చదువుకోవాలని చెప్తున్నారు. మరి అయితే ఆ ద్వాదశ నామాలు కవచం అనేది లాస్ట్ లో మీరు చదివి వినిపిద్దరు గాని, అయితే ఇప్పుడు దసరా నవరాత్రుల్లో ఎలా అయితే రకరకాల అలంకరణలు ఇట్లా చేస్తూ ఉంటారు కదా, అవన్నీ అక్కర్లేదు కదా అక్క. ఇక్కడైతే అలంకరణ అంటే అమ్మవారికి ఎర్రటి పువ్వులు ఇష్టము, ధూపం ఇష్టం అమ్మవారికి. చక్కగా చక్కటి ధూపం తీసుకొచ్చి పెట్టుకోండి ఎవ్రీ డే. ఒక రోజు దశాంగం అంటే దశాంగం పొడి అని దొరుకుతుంది, ఆ ధూపం వేయచ్చు. ఒక రోజు గుగ్గిలం వేయచ్చు. అట్లా మీ ఇష్టం, మీకు ఎలా చేయాలనిపిస్తే అట్లా. అమ్మవారికి ప్రత్యేకంగా తాంబూలం పెడితే చాలా ఇష్టం. తాంబూలం పెడితే ఏంటి అంటే పిల్లలకి జ్ఞానం వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి, మనకు కూడా జ్ఞానం వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. చాలా మంది అమ్మవారిని పూజించకూడదునో లేకపోతే ఉగ్ర రూపం అని చెప్పి చాలా భయపడుతున్నారు. అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. కలసం పెట్టుకోవాలి అక్క ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నా, మరి కొంతమంది కలసం ఆనవాయితీ ఉంటుంది, ఉండదు, ఫస్ట్ టైం ఆనవాయితీ లేనప్పుడు కలస స్థాపన జోలికి వెళ్ళకండి. ఓకే. అమ్మవారి చిత్రపటం పెట్టుకుంటే అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే. మీకు ఒక రోజు పూజ అయిన వెంటనే రెండో రోజు అమ్మ దాంట్లో ఏదో ఒక మార్పు అనేది కనపడుతుంది. అంటే ఇది అప్పుడు లేదే అని అనుకుంటాం అనమాట మనం. అలా మార్పు అనేది ఉంటుంది. ఏదో ఒక రూపంలో మీకు ఫొటోస్ తీసుకుంటుంటే అదేంటి హారతి ఇచ్చేటప్పుడు లేదంటే దీపంలోను ఎక్కడో ఒకటి అమ్మవారి స్వరూపం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. సరే. బెల్లం పానకం ఒకటి నైవేద్యం పెట్టుకోవాలి. మర్చిపోకూడనివి ఆవ నూనె, బెల్లం పానకం, ధూపము, అలాగే 5 ఒత్తులతో దీపము, అట్లాగే రూట్ వెజిటబుల్స్ ఉంటాయి కదా, క్యారెట్, ముల్లంగి, బంగాళదుంప, అలాగే బీట్రూట్, చిలకడ దుంప. ఉడకబెట్టిన చిలకడ దుంపలు గనక నివేదన పెడితే చాలా మంచిది. ఈ 9 రోజులు కూడా పెట్టుకోవచ్చు. 9 రోజులు అదే పెట్టుకోండి. అమ్మవారికి గుండ్రంగా ఉన్నవి ఏవైనా కూడా చాలా ఇష్టం అనమాట. ఈ 9 రోజులు కూడా లడ్డూలు చక్కగా, లడ్డు అనో లేకపోతే మనం బొంబాయి రవ్వ లడ్డు చేస్తాం కదా, అవను ఏదైనా గుండ్రంగా చేసి పెడితే అమ్మవారికి ఇష్టం. మరి ప్రతిరోజు తలస్నానాలు చేయాల్సి ఉంటుందా 9 రోజులు ఒకవేళ దీక్ష లాగా చేసుకుంటే? లేదు, నేనైతే ఫస్ట్ రోజే తలస్నానం చేస్తాను. తర్వాత 2 రోజులు అయిన తర్వాత మనం బయటకి అక్కడికి వెళ్తూ ఉంటాం కదా, విధిగా చెప్పులు వేసుకోకుండా ఉంటే చాలా మంచిది. 9 రోజులు ఎండాకాలం కూడా లేదు కాబట్టి విధిగా చెప్పులు వేసుకోకుండా నడిస్తే గనక అమ్మవారు శీఘ్రంగా అనుగ్రహిస్తారు. అద్భుతం. స్వప్న వారాహిగా చేసుకునేటటువంటి మొదటి చూసుకున్నప్పుడు అమ్మ మాకు ఏదన్నా ఉంటే స్వప్నంలో నాకు కనిపించి నాకు చెప్పమ్మా, నన్ను అనుగ్రహిస్తే గనక నా కళ్ళలో కనిపించు తల్లి అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి. తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు. ఓకే. మరి అయితే ద్వాదశ నామాలు అలాగే కవచం ఎలా చదువుకోవాలి ఒకసారి మీరు చదివి వినిపిస్తే, పోనీ మీరు వింటూ ఒకవేళ మాకు నాలుగు తిరగదండి, మాకు భయంగా ఉంది అంటే ఈ వీడియో ప్లే చేసుకుంటూ పుష్పాలని సమర్పించవచ్చు కదా? చేయొచ్చు. ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్ధై నమః.
ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అమ్మవారి వారాహి కవచం చదువుకుందాం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తి స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్ర సూర్యాగ్నిలోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవితాం జలన్మణి గణ ప్రోక్తమకుటాం అవిలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్ కార్యోచితాని చ ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతిం ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్థాం ఘోరశత్రు నివృత్తిదం వార్తాళి మే శిరః పాతు గౌర్యాస్య ఫాలముత్తమం నేత్రే వరాహ వదనా పాతు కర్ణౌ తథాంజని ఘ్రాణం మే రుంధిని పాతు ముఖం మే పాతు జంభిని పాతు మే మోహిని జిహ్వాం స్తంభిని కంఠమాదరాత్ స్కందో మే పంచమి పాతు భుజౌ మహిషవాహన సింహరూఢా కరో పాతు కుచో కృష్ణ మృగాంచిత నాభిం చ శంకిని పాతు పృష్ఠదేశే త్రుచక్రిణి ఖడ్గిని పాతు కట్యాం మే మేఢ్రం పాతు చ కేధిని గుదం మే క్రోతిని పాతు జగనం స్తంభిని తథా చండోర్చోర్ముయుగ్మం జానుని శత్రుమర్దిని జంగాద్వయం భద్రకాళి మహాకాళి చ గుల్పయోః పాదాద్యంగుళి పర్యంతం పాతు చోన్మత్త భైరవి సర్వాంగం మే సదా పాతు కాల సంకర్షణి తథా యుక్తాయుక్త స్థితం నిత్యం సర్వ పాపాత్యముచ్యతే సర్వే సంరధ్య సంయుక్తం భక్త రక్షణ తత్పరం సమస్త దేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే సర్వశత్రు వినాశాయ శూలినా నిర్మితం పురా సర్వభక్త జనాశ్రిత్య సర్వ విద్వేష సంహతి వారాహి కవచం నిత్యం త్రిసంధ్యం యపటే నరః తథా విధం భూతగణాన స్పృశంతి కదాచన ఆపదాః శత్రుచోరాది గృహదోషాశ్చ సంభవాః మాతా పుత్రం యదా వత్సం దేను పక్షేవలోచనం తథాంగమేవ వారాహి రక్షా రక్షాతి సర్వదా. ఇది శ్రీ రుద్రయామల తంత్రే శ్రీ వారాహి కవచం. రుద్రయామల తంత్రం అంటే చాలా చాలా మహిమాన్వితమైనది అని వింటూ ఉంటాం. అద్భుతం. ఒక్కసారి చదువుకుంటే చాలా అక్క? ఒకసారి చదువుకుంటే చాలు. అమ్మవారి కవచం ఏంటంటే అన్ని విధాలుగా అసలు పంచభూతాలని కాదు, లేదు అంటే గనక శత్రువులు బయట అంతఃశత్రువులు, మనలో ఉన్న అంతఃశత్రువులు ఎలా ఉంటారు చెప్పు, ఎవరైనా అవునా కాదా? అలాంటి వాళ్ళని కాదు, ఏదైనా కానీ శత్రు సంహారం అనేది అమ్మవారు చేస్తారు. మనని కూడా చాలా అంటే చాలా మౌల్డ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం కూడా అంటే అమ్మవారి చేతిలో మనం కూడా శిల్పంగా తయారవుతాం అనేది ఖచ్చితంగా. 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా? తప్పకుండా పాటించాలి. బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి. అలాగే తామసిక ఆహారం, నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు. ఒకవేళ మేము 9 రోజులు చేయలేకపోతున్నామండి, రకరకాల కారణాల రీత్యా, అది పీరియడ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయి అనుకోండి, 3 రోజులు 5 రోజులు చేసుకోవచ్చా? ఎన్ని రోజులు చేస్తే అంత ఫలితం ఇస్తుంది అమ్మ. 3 రోజులు చేసిన తర్వాత అనుకోకుండా మీకు ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి, తిట్టుకోకండి. అంటే అసలు ఏమీ చేయకుండా నువ్వు పక్కన కూర్చుని కూడా నన్ను పూజించవచ్చు అనేంత అమ్మవారు ఇచ్చింది అని ఖచ్చితంగా నమ్మండి. తప్పకుండా మంచి జరుగుతుంది. అద్భుతం. మొదటి రోజు స్వప్న వారాహిగా అమ్మవారిని కొలవాలి అని చెప్తున్నారు కాబట్టి మొదటి రోజున ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుని ఆ తల్లి యొక్క కృపకి మీరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 2వ రోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఏ నామంతో కొలవాలి అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.